హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అండి. ఇంక ఈరోజు అయితే ఇంకా సండే స్పెషల్ ఏంటంటే బావ అయితే నాకు మటన్ కర్రీ అయితే తీసుకొచ్చాడు. అది ఫ్రై చేసుకొని ఇంకా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత తిన్నాం అనమాట. ఇంకరోజు చర్చికి వెళ్ళి వచ్చి ఇంకా నేనేమో మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాను. బావేమో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. మంచం కూడా పైకి లేపురా కుక్కలు పనుకుంటే. ఇంకా సుహాసిని అలానే బావ అయితే అత్తమ్మ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. నేనైతే ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సాహస్ బాబు కూడా ఇంకా అత్తమ్మోళ్ళ ఇంటికనే ఉన్నాడు. ఇంక ఈరోజు ఎందుకంటే డ్రై ఫ్రూట్ అవి తీసుకొని అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాను. క్రిస్మస్ పండుగ దగ్గరకు వచ్చింది కదండి. నా డెలివరీ టైం కూడా దగ్గరకు వచ్చింది. ఇంకా అది కాక అక్కయ్య కూడా అమ్మోళ్ళ ఇంటికనే ఉంది. ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తుంది. ఇంక ఈ లోపు అయితే ఇల్లు మొత్తం దులిపేద్దామని చెప్పేసి మా అక్కయ్య నేను ప్లాన్ వేసామన్నమాట. అందుకని చెప్పేసి నాకు ఓపికన్నంత సేపు అయితే చేస్తూనే ఉంటాను. మా అక్కయ్య కూడా ఉందిగా. ఆపు, ఏం దెబ్బలు పడితే ఇదొక స్టాక్ అయిపోతుంది. దెబ్బలు పడతాయి ఎవరితో పడితే నాకు భయం పడుతుంది. నాతోనే పడతాయి. సరే మరి నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా. దేనికి? క్రిస్మస్ పండుగ వచ్చింది కదా. క్రిస్మస్ పండుగ ఇంకా 20 తారీఖున. అవును, ఇంకా నాకు డెలివరీ టైం కూడా దగ్గరకు వస్తుంది కదా. ఈ లోపు ఇంకా డెలివరీ అయిన తర్వాత అమ్మోని ఇంటి దగ్గరే కదా ఉండేది. ఇల్లంతా ఇంకా బాగలేదు. అక్కయ్య కూడా ఉండేది. ఇంక ఈ వారమేను మా అక్కయ్యల ఊరికి ఇంకా పండగకి ఏడనే ఉండమంటే పండగకి వెళ్ళాలి, మా ఊర్లో పండగ చేసుకోకపోతే ఎట్లా అంటున్నారు. అందుకని చెప్పేసి మా అక్కయ్య ఉన్నప్పుడే మా నాయనమ్మ ఉంటే మా నాయనమ్మ వయసు అయిపోయినా ఆమె చేయలేదు. నేను చూస్తే ఈ టైంలో ఎట్టున్నాను. మా అమ్మకి బాగలేదు కదా. ఇంటి పనులు మొత్తం కట్నే ఆగిపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్తే ఇంకా అందుకని చెప్పేసి పనులన్నీ అంతే ఆగిపోతాయని ఇంకా మా అక్కయ్య నేనైతే సండే కదా మా అక్కయ్య కూడా పనికి వెళ్ళకుండా ఖాళీగానే ఉంది. అయితే క్రిస్మస్ పనులు చేసుకోబోతున్నాం. ఇంకా అంట్లు మొత్తం పైన దించేసిందంట. అంట్లు సామానం తోమేసి ఇంక బూజు మొత్తం దులిపేసి చేసేసుకుంటాం. ఏం మరి సరేనాని అత్తగారింటికి రాజకుమార్ని క్రిస్మస్ సెలబ్రేషన్స్ పనులకి పంపిస్తున్నావు. మరి మన ఇంట్లో ఎప్పుడు జరుగుతాయి నాని క్రిస్మస్ సెలబ్రేషన్స్? ఏందంత సైలెంట్గా నిదానంగా అసలుకి అట్లా స్టాప్గా ఉందని అందరూ అనుకోవచ్చు. క్రిస్మస్ సెలబ్రేషన్ ఇవి అని చెప్పేసి మనకి 20 తారీఖు నుంచి మొదలవుతాయండి. అప్పటి వరకైతే ఇంకా అన్నీ నిదానంగానే జరుగుతూ ఉంటాయి. అది కూడా ఇంకా మన ఇంటికాడ అసలు రాజకుమారి పెళ్లి తీసుకొచ్చిన వస్తువులు ప్రతి సంవత్సరం మన లాగ్ అయితే క్రిస్మస్ రోజు సెలబ్రేషన్ రోజు అయితే ఇంకా రాజకుమారి తీసుకొచ్చిన గురుగులు మొత్తం బయటపడతాయి. అలాంటి ఇంకా పెళ్లి సామాను మొత్తం ఈ సంవత్సరం చూపించాల్సింది. ఇంకా ఈ అసలు పోయిన నెలలో 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖునే మొదలు పెట్టాం మనం పండుగ. ఇంకా కొన్ని పరిస్థితులు బాగాలేదండి అసలు చెప్పాలంటే ఫ్రాంక్గా. అందుకని చెప్పేసి ఇంకా ఈ ఇంటి నుండి ఈ ఊరు నుండి ఇంకా చాలా దూరం వెళ్ళిపోతున్నాం. ఆ విషయం మీకు కొత్త వస్తే తెలియదు కానీ పాత వీడియోస్ చూస్తే తెలిసిద్ది. ఎక్కడికో ఎందుకో దేనికో ఇంకా ముందు వీడియోస్లో తెలుస్తాయి. ఇదే ఇంకా 2-3 వీడియోస్ రావచ్చు. ఇంకే చివరి వీడియోస్ అవ్వచ్చు ఇక్కడ. సరేనా? ఇంకా ఈ సంతోష విషయాల్లో ఇలాంటి బాధాకర విషయాలు ఎందుకులే కానీ. సరే రాజు, నువ్వు కంటిన్యూ చేయని అమ్మ నా దగ్గర. సరే మరి పదానండి. ఇంకా అక్క మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి మా అక్క ఏం చేస్తుందో ఇంకా ప్రతిదీ చూపిస్తాను. మా ఇంట్లో పనులు ఏ విధంగా చేసుకుంటామని చెప్పేసి నేను కూడా జల్లి వేస్తున్నాను. అబ్బాలే ఇదిగో చేతులు పోయి సీరియస్ అయితే చెబుతున్నా. ట్రైఫాయిడ్ ఉంది చేతులు. ఇదిగో లే చూడండి, వాతావరణం కూడా చల్లగా ఉంది. ఈ గడ్డి అయితే కోస్తున్నారు, వర్షం పడుతుంది, వస్తుంది గడ్డి. ఓకేనండి, నేనైతేనే అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను. బావను సుహాసిని ఏమో ఇంకా అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారు కదా. నేను అట్లా ఇంటికి వచ్చానో లేదో అక్క అయితే ఇంకా ముందుగానే అంట్లు మొత్తం బయట వేసుకొని సామానం మొత్తం అయితే కడుగుతూ ఉంది. ఇంకా తోమి కడిగి ఇంకా పిల్లలకి ఇస్తుంటే పిల్లలేమో మంచం మీద అయితే ఇంకా ఆరబెడుతూ ఉన్నారండి నీళ్ళు ఒడుస్తాయని చెప్పేసి. నీళ్ళు ఒడిచేసిన తర్వాత మొత్తం అయితే పొడి క్లాత్తో తుడిచేసి ఇంక పైన అయితే బేర్చాలి. ఇంకా మా అక్క అయితే ఇంకా స్పీడ్గా మొత్తం అయితే తోమేస్తూ ఉంది. ఇంకా అమ్మేమో ఇంకా అట్ట ఇట్ట అని చెప్పేసి చెబుతూ ఉందనమాట. చిన్నప్పుడు జ్ఞాపకాలు చూడండి. మా అక్క ఇంకా బొక్కల గిన్నెతో అయితే వాటర్ అనేది పైకి కిందకి అంటూ ఉంది. ఇంకా ఆ విధంగా అయితే ఇంక నేను తోముతూ ఉంటే మా అక్క అయితే కడిగి ఇంకా పిల్లలకి ఇస్తుంటే పిల్లలే మంచం మీద ఆరబెడుతూ ఉన్నారు. ఇంకా ఆమె వచ్చేసి మా అమ్మమ్మ అండి. ఇంకా అమ్మను మా అమ్మమ్మ అయితే ఇంకిద్దరు మాట్లాడేసుకుంటూ ఉన్నారు. ఇంకేనైనా అనుకున్న ఆడపిల్లల దగ్గర
దగ్గర ఉండబట్టే అమ్మ ఇట్లా చేసుకుంటున్నారు పండగ పనులు ఇంకా ఇదని చెప్పేసుకుంటూ ఉన్నారు. మా అమ్మ అంటుంది ఇంక వాళ్ళతో ఇంక 2 సంవత్సరాలే కదా మాకు వాళ్ళు వస్తే మాకు వాళ్ళ దోందా ఏందని చెప్పేసి ఇంకా ఆడపిల్లలు ఏం పొద్దుగూకులు దోంతారు ఏందని చెప్పేసి ఇంకా అలా ఫన్నీగా అయితే మాట్లాడేసుకుంటూ ఉన్నామండి. ఇంకా మా అమ్మమ్మ అయితే కొంచెం ముసలాం కదండి, కొంచెం చిన్న ఫన్నీ అయితే చేసామన్నమాట. అమ్మ హాయ్ చెప్పు అంటే అమ్మమ్మకి అయితే ఏం అర్థం కాక అక్కడ ఎవరు ఉండారు, నన్ను ఎవరు హాయ్ చెప్పమంటున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇంకా మీ కొడుకు ఉన్నాడులే మాయ హాయ్ చెప్పమంటున్నాడు, వీడియో కాలింగ్ చేసాము మాట్లాడని చెప్పేసి అమ్మమ్మతో అయితే మాట్లాడిస్తూ ఉన్నాం అనమాట. చూడండి అమ్మమ్మ అయితే ఏ విధంగా మాట్లాడిద్దో వినేద్దాం మరి. బాగున్నారు అందరూ? మా అమ్మమ్మ అండి, మా అమ్మ కాడికి రోజు వచ్చింది. మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ అనమాట. నువ్వే ఎవరావా తెల్ల ముసలావా? ఎవరమ్మా? అంతే మాయా అడుగా వీడియో కాల్. నువ్వు హాయ్ అంటే నీ కొడుకు వంగు అది కానొస్తాడా అనే ఉన్నాడు. మాట్లాడు నేను కానొస్తా అడుగా హాయ్ చెప్పు. హాయ్ అంతయ్యా బాగుండవాను వాడు చెప్పే మాయ చూస్తాడు వీడియో. సరేలే బాయ్. ఓకేనండి, ఇప్పుడు దాకా అయితే చూస్తారు కదా మా అమ్మమ్మతో అయితే చాలా ఫన్నీగా అయితే జరిగింది కదండి. చతురికి ఇంకా అమ్మమ్మ అయిద్దని చెప్పేసి ఇంకా అలా నవ్వుతాలకైతే ఇంకా అలా అన్నాను అనమాట. ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటున్నామండి. ఇంకా అమ్మమ్మతో ఆ విధంగా నవ్వుకుంటూ అంట్లు మొత్తం అయితే తోమేసుకున్నాము. ఇంకా పెద్ద డబరాలు బిందెలు అవి ఉన్నాయి కానీ ఇంకా అమ్మ నా అక్క అన్నారు ఎక్కువసేపు నువ్వు ఏడ కూర్చుంటావులమ్మా, ఇంకా నువ్వు కాసేపు కూర్చో, ఎక్కువసేపు కూర్చున్నా కానీ నడుము నొప్పులుగా ఉంటాయి, నేను తోముకుంటాలమ్మా అని చెప్పేసి మా అక్క అయితే అంట్లు మొత్తం అయితే తోమేసుకుంటూ ఉంది. నేను కూర్చొని ఇంకా అక్క ఈ అంట్లు తోముకొని కిచెన్ మళ్ళీ యాడ్ శుభ్రం చేసుకునేది. ఇప్పటికే టైం వచ్చేసి 5 మధ్యలో అవుతుంది, పొద్దుకేస్తుందని చెప్పేసి కిచెన్ మొత్తం అయితే నీట్గా కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా గ్యాస్ మొత్తం తుడిచేసి ఇంకా అలా టైల్స్కి కూడా మరకలాంటి వేసుకుంటే ఇంకా టైల్స్ కూడా నీట్గా చేసేసుకున్నాను. ఆ విధంగా మొత్తం ఇంకా కిచెన్ పని అయిపోయిన తర్వాత కింద బండ్ల మీద కూడా అయితే నీళ్ళు పడ్డాయి కదండి. ఇంకా బండ్లు కూడా మొత్తం కడిగేసింది. మక్క అయితే అంట్లు కూడా తోమేసింది, పొద్దుకేసింది. రాజకుమారి ఏంది ఇప్పుడు కరెంట్ పోయింది సడన్ గా? రోజు బాధగా ఇటేనా 9 అవుతుంది టైం. పోయినా అమ్మండి వచ్చేది కరెంటు. అదే కదా పోయి కూడా 10 నిమిషాలు. ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి అమ్మ అత్తమ్మ ఇంటి కాడ అన్నీ అయిపోయినాయి. పిల్లలుగా భోజనాలు అవి పెట్టావుగా? పెట్టేసి స్నానం చేయించావుగా నువ్వు, బట్టలు వేసి నిద్ర కూర్చేసాను. మరి కరెంట్ ఎప్పుడు వచ్చిద్దేమో. పిల్లల్ని ఊపుకుంటా నేను ఇసురుతుంటా సాసుబాబుకి, సువాసన చెట్టు ముట్టి చేసుకొని ఇసురుకుంటా ఉంటే ముట్టాలి. సరేలే. ఇంకా మన పండగ పనులు కూడా ఒక 20 తారీఖు నుంచి మొదలు పెడదాం. సరేనా? పిండి వంటలు కానీ ఇంకా మన ఇంట్లో జరిగే పండగ వాతావరణం కానీ ప్రతిదీ 20 తారీఖు నుంచి చూద్దాం మరి. సరే మరి. తిన్నాను. ఇంకా రేపు మేము పనికి వెళ్తున్నాంగా, నువ్వు జాగ్రత్తగా ఉండు మరి. ఇంకా సరే బాబా, నువ్వు జాగ్రత్తలు ఇవన్నీ నేను వెళ్ళేటప్పుడు ఎలాగ ఉండాలి ఏం చేయాలని చెబుతాను, ఫుడ్ ఎలా తీసుకోవాలని చెప్పేసి. సరే మీరు జాగ్రత్త. నాదే ఉంది ఇంటికాడ, నేను అమ్మోళ్ళ ఇంటికాడ బాగానే ఉంటా కానీ పుట్టింటికి వెళ్తే నాకు కదా హ్యాపీ కదా. సరేలే బాగానే ఉంటా. మీరు పనికి వెళ్ళిన కాడ పని చేసే కాడ సరే పొద్దున్నే పరంజాల మీద అయినా జాగ్రత్తగా చేసుకోండి. నువ్వు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. సరేనా? నేను తీసుకెళ్దామంటే ఇంకెన్ని చాలా ఇబ్బంది అవుతులే కానీ ఈ రిస్క్లను పడే కాడకంటే నువ్వు పుట్టింట్లో క్షేమంగా ఉంటావు మేలు. కరెంట్ వస్తా పోతుంది కానీ. సరేనా? ఇప్పుడు టైం 11:30 మధ్యలో అవుతా ఉంది. పొద్దున్నే లేచి వెళ్ళాలి, పొలం పనులు కూడా నీళ్ళు పెట్టాలి. ఇంకా పొద్దునే జరగాల్సిన పనులు జరుగుతూ ఉంటాయి. సరే మరి, గుడ్ నైట్.